నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి దినేష్ అనే 10 సంవత్సరాల బాలుడు, వెంకటమ్మ అనే వృద్ధురాలు 60 సంవత్సరాలు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కొరకు నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్లా వెళ్ళిందన్నా? హలో పక్కన సిలిండర్ వెళ్ళిందని మాకు డౌట్ వస్తుంది. ఎప్పుడు ఏ టైం వెళ్ళింది? 4 గంటలకు వెళ్ళింది. ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? నాకే శబ్దం వినిపించి బయటకు ఎంతమంది ఉన్నారు? మా ఇంట్లో కూడా కొంచెం సౌండ్ వచ్చి అదిరింది. నేను ఏంటి పని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ కేకలు వినిపిస్తున్నాయి. బయటకు వచ్చింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వాళ్ళు 9 మంది ఉండాలి సార్. 9 మంది ఉండాలి. వాళ్ళ బంధువులు వచ్చినారంట. చెప్పలేము. ఏం జరిగింది? గ్యాస్ సిలిండర్ వెళ్ళిందా లేదా మామూలుగా కూలిందా? సిలిండరే అనుకుంటున్నాం సార్. వాళ్ళకి అడిగితే సిలిండర్ అన్నారు. ఆమె ఇప్పుడు లేచి వంట కాలని లైట్ వేసిందంట. లైట్ వేసింటే తేలింది అన్నారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు లోపల ఇరుక్కపోయిన వాళ్ళు? ఇప్పుడు 2 ఉన్నారు సార్. అలా చిన్న పిల్లలు ఒకడు, వాళ్ళ అమ్మ ఉంది, పెద్ద ఆమె ఉంది. ఏం పేరు అన్న వాళ్ళ పేరు? వెంకటమ్మ ఒక ఆమె ముస్లాం పేరు. చిన్న పిల్లని పేరు పండని పిలుస్తారు వాళ్ళు. చనిపోయినా చనిపోయినారు.